జీహెచ్ఎంసీలో 27 స్థానిక సంస్థలు విలీనం చిచ్చురేపిందా? తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్న ప్రజలు విలీనానికి సహకరించడం లేదా? జీహెచ్ఎంసీలో ఉన్న 6 పాత జోన్లలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ల విలీన ప్రక్రియ సరిగ్గా జరగలేదా? ప్రజల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతు దేనికి సంకేతం? బడంగ్పేట్ను చార్మినార్ జోన్లో కలపడాన్ని ప్రజలు వివిధ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బీజేపీ నేతలు స్థానిక ప్రజలు బంద్ దేనికోసం? ప్రజల ప్రధాన డిమాండ్ ఏంటి అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి నినాదాలు చేశారు. మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనం అధికారికంగా పూర్తయి పురపాలక శాఖ జారీ చేసింది. ఖాతాలను స్తంభింపచేసి అందులోని డబ్బులను జీహెచ్ఎంసీ ఖాతాలోకి బదిలీ చేయాలని జీహెచ్ఎంసీ పేరిట బోర్డు ఏర్పాటు చేశారు. 30 మంది డిప్యూటీ కమిషనర్లు వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఖాతాల ఫ్రీజ్ కు లేఖలు సిద్ధం చేశారు. మున్సిపాలిటీకి సర్వరూపం, ఉద్యోగులు, స్థిర చరాస్తులు, డిపాజిట్లు, పెట్టుబడులు, పన్నులు, రికార్డుల జోనల్ కమిషనర్లు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. బడంగ్పేట్ ఒక స్వతంత్ర నగర. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 32 డివిజన్లున్నాయి. ఇది హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉంది. పౌర సేవా కార్యకలాపాలు, పాలనతో పాటు ఆస్తి పన్ను, నీటి పన్ను వసూలు చేస్తుంది. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ లోపు ఉన్న పరిధిని విలీనం చేశారు. పురపాలన సౌలభ్యం కోసం, సమాన పట్టణాభివృద్ధి కోసం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. అందులో భాగంగా బడంగ్పేట్ కు జోన్లు కలపడాన్ని నిరసిస్తూ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున నిరసనలు, బంద్లు చేపట్టడంతో ఒక్కసారిగా అగ్గిరాజేసింది. ఇక బడంగ్పేట్ కార్పొరేషన్ లో ఒక్కసారిగా రాజకీయ చదరంగం షురు అయింది. ఈ కార్పొరేషన్ ప్రాంతంలో ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమఉజ్జీలుగా ఉన్నాయి. గత 5 ఏళ్లుగా బడంగ్పేట్ కార్పొరేషన్ ను మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ పాలించారు. ఇక్కడ చార్మినార్ జోన్ లో బడంగ్పేట్ ను కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు మద్దతిచ్చి ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా విలీనం చేస్తే అంగీకరించబోమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక ఎంఐఎం పార్టీ మెప్పు కోసం చార్మినార్ జోన్ లో బడంగ్పేట్ ను విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ మొన్నటి బంద్ లో నేతలు, ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ చార్మినార్ జోన్లో వేస్తాం చాలా బాధాకరం. అది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తురుకులతో వేయాలంటే ఇప్పటికే మాకు చాలా కష్టం అవుతుంది. కావున మాది తప్పకుండా బడంగ్పేట లేకపోతే ఎల్బీ నగర్ కలపాలని మాకు కోరుచున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేడీస్కే కానీ, ప్రతి ఒక్కరికే కానీ, పెద్ద మనుషులకే కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మేము చార్మినార్ పోవాలంటే చాలా కష్టం అవుతుంది మాకు మాత్రం బడంగ్పేట లేకపోతే మాకు ఎల్బీ నగర్ వేయాలి కంపల్సరీగా. ఈ రెండు పార్టీలు కలిసి మమ్మల్ని ఏదో చేద్దామని చూస్తున్నారు. అది మీకు తగదు. తప్పకుండా అమ్మగారు కూడా దానికి పూనుకోవాలి.